వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చరణ్దీపు 143 వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ ఏంటి తెలుసా? చెన్నూరు బిర్యానీ విత్ చికెన్ కర్రీ అండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేసా, చాలా బాగా వచ్చింది. దీనికి ఏ ఐటమ్స్ కావాలో మీకు నేను ఇప్పుడు షేర్ చేసుకుంటాను. తీసుకోండి, 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ చిల్లీస్ ఉన్నాయి కదా, చిల్లీస్ కూడా నాలుగే వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే ఘాటు బాగోదు. అండ్ ఇంకోటి టమాటోస్ కూడా 1.5 కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చికెన్ ఉంది కదా, చికెన్ ఫుల్గా మంచిగా వాష్ చేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను. దాంట్లోకి పెరుగు వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది పెరుగు వేస్తే. నేను 7 hours వరకు నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. చాలా అంటే చాలా బాగుంటుంది తీసిన తర్వాత. సో ముందుగా మనం రైస్ కుక్కర్ పెట్టుకున్నా. రైస్ కుక్కర్లో టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్. దాంతోపాటు 2 spoons ఆఫ్ గీ కూడా వేసుకోవాలి. గీ వేసుకుంటే ఉంటుందండి స్మెల్, సూపర్, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇది ఫస్ట్ టైం నేను చెన్నూరు బిర్యానీ ట్రై చేశాను. నేను నార్మల్ బిర్యానీస్ చేస్తాను, నాకు ఇష్టం బిర్యానీ అంటే. కానీ చెన్నూరు బిర్యానీ ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నా. సో చూసారు కదా, ఇది కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆనియన్స్ వేసుకోవాలండి. చూడండి, హీట్ అయిన తర్వాత మనం మంచిగా ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని, ఇది ఆనియన్స్ ఎలా ఉండాలంటే కొంచెం బ్రౌనిష్, కొంచెం మరీ మాడిపోతుందండి ఆనియన్స్. కొంతమంది చేస్తారు. నేను కూడా స్టార్టింగ్ తప్పు చేసిన. అప్పుడు నేను ఫస్ట్ టైం చేసేటప్పుడు బిర్యానీ స్టార్టింగ్ చేసేటప్పుడు అయితే ఫుల్ మాడిపోయినాయి. సో మాడిపోతే కొంచెం చేదు వచ్చేస్తుంది. సో అలా మాడకూడదు, బ్రౌనిష్ రావాలి, అంటే గోల్డెన్ బ్రౌనిష్ రావాలి. అప్పుడైతేనే టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, నేను ఫస్ట్ అంటే పక్కనే ఉండాలి. మనం స్టవ్లో పెట్టేసి పక్కకి వెళ్ళిపోయి తర్వాత వద్దామంటే ఇంకంతే, మాడిపోతుంది ఫుల్. సో చూసారు కదా, కొంచెం వేగాలన్నమాట. హైలో పెట్టుకోవద్దు, మీడియం హైలో పెట్టుకోవచ్చు. మరి హైలో పెట్టుకుంటే మాడిపోతుంది ఖచ్చితంగా. సో నేనైతే పచ్చిమిర్చి కూడా వేసేసాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం వేడవ్వాలి, మొత్తం ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అవ్వాలంటే ఈజీగా టైం పడుతుంది. సో చూసారు కదా, నేను లవంగాలు అండ్ యాలకులు కూడా వేసాను. ధనియా కూడా వేయాలి, ధనియా కాదు, సినమన్ వేయాలి. సో దాల్చిన చెక్క లేదు మా దగ్గర, సో అందుకని నేను వేయలేకపోయినా. సో వేయకపోయినా ప్రాబ్లం లేదు. సో చూసారు కదా, కొంచెం బ్రౌనిష్ అయిన తర్వాత నేను జింజర్ పేస్ట్ కూడా వేసిన తర్వాత కొంచెం వేడైంది. ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ ఇందాక మనం పెట్టుకున్నాం కదా ఫ్రిడ్జ్లో, అది తీసి వేసేసేయాలన్నమాట. ఎంత బాగుంటుందంటే స్మెల్ అయితే అప్పటికే నాకు అర్థమైపోతుంది ఎలా ఉంటుంది టేస్ట్ అని చెప్పేసి. సో ఇదైతే మనం ఫ్రై చేయాలన్నమాట. ఎందుకంటే ఫ్రై చేస్తేనే మంచిగా అవుతుంది. మనం అక్కడలా వదిలేసాం అనుకో, కింద ముక్క ఉడుకుతుంది, పై ముక్క ఉడకదు. అందుకని మనం మొత్తం కలపాలన్నమాట. మొత్తం కర్రీని కలిపితేనే బాగా వస్తుంది. ఎందుకంటే సరిగ్గా పెట్టకపోతే సరిగ్గా ముక్క ఉడికిందో లేదో ఎలా తెలుస్తుంది మనకి? సో ఇప్పుడైతే ముక్క చూడాలి ఉడికిందో లేదో. చికెన్ తొందరగా ఉడికిపోతుందండి. యాక్చువల్లీ చెన్నూరు మటన్ బిర్యానీ చేస్తారు ఫస్ట్ ఎవరైనా, అదైతే ఇంకా బాగుంటుంది. నేను చికెన్తో స్టార్ట్ చేద్దామని చెప్పి చికెన్తో స్టార్ట్ చేస్తాను. నేనైతే సాల్ట్ కూడా వేసాను ఫస్ట్. అండ్ సాల్ట్ వేసిన తర్వాత కొంచెం దాంట్లోకి ఇందాక మనం ఎండు కొబ్బరి పెట్టుకున్నాం కదా, సో ఆ పౌడర్ కూడా మనం ఇప్పుడు వేసుకోవాలన్నమాట. వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ సరిపడే వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ వేసుకుంటే బాగోదు. అండ్ ఇంకోటి నేను కొరియండర్ పౌడర్ కూడా వేసాను అనమాట. కొరియండర్ పౌడర్ కూడా చాలా మంచిది. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. దీని తర్వాత నేను టమాటోస్ కూడా వేసుకున్నాను. టమాటో వేసుకున్న 5 minutes కొంచెం వేడి అయిన తర్వాత నేను కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఎక్కువ అంటే ఉడకాలి కదా, సో ఆ ఫ్లేవర్ అనేది తెలియాలి, అంటే చికెన్కి అంతా ఫ్లేవర్ పట్టాలన్నమాట. పడితేనే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, నేను ఫుల్ కలిపిన తర్వాత మనం కలపాలన్నమాట. కలిపితేనే కింద నుంచి ముక్క ఉడికిందో లేదో మనకు అర్థమవుతుంది. చూసారు కదా, ఇప్పుడైతే ముక్క అయితే చాలా బాగా ఉడికింది. స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుందండి, సూపరు. సో ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 minutes తర్వాత మనం తీయాలి. ఎందుకంటే అది కొంచెం ఇంకా ఉడకాలి. ఇంకా మొత్తం మనం టమాటోస్ వేసాం కదా, దాని ఫ్లేవరు కొరియండరు ఇవన్నీ వేసాం కదా, సో అవన్నీ పట్టాలి. అండ్ ఇంకోటి, నేను రైస్ 3 glasses తీసుకున్నానండి. 3 glasses అంటే 3 glasses రైస్,
6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండి. నేను కడిగి పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. నేను వాటర్ కూడా దాంట్లోకి వేసుకున్నాను. నానితే చాలా అంటే చాలా ఉడుకుతుంది. చూసారు కదా, నేనైతే ఇప్పుడు మూత తీసేసా. బాగా ఉడికింది చూసారా. స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. ఎప్పుడెప్పుడు తింటానా అని వెయిట్ చేస్తున్నా నేనైతే. ఇప్పుడు చూసారు కదా, నేను ఇందాక రైస్ కడిగి పెట్టుకున్నాను కదా, ఆ రైస్ అయితే దీంట్లోకి ఇప్పుడు వేసేసేయాలన్నమాట. నేను ఇది 70% ఉడికిన తర్వాత నేను దమ్ పెట్టానండి. ఎందుకంటే దమ్ పెట్టకపోతే మరీ ముద్దగా అయిపోతుంది. మనం అలాగే వదిలేస్తే బాగోదు. సో దమ్ చేస్తేనే బాగుంటుంది దానికి. మన ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుతారు కదా, అట్లాంటి స్టోన్ మా దగ్గర లేదు. సో అందుకు నేను ఏం చేశానంటే చూడండి మీరే, నేను దమ్ పెట్టేటప్పుడు ఏం చేశానంటే ఇది 70% రైస్ అనేది ఉడకాలి. 70 or 60% రైస్ ఉడికితేనే, మరీ అంతా ఉడికిపోయింది అనుకో మనం దమ్ చేసి వేస్ట్ అయిపోతుంది. సో అందుకే కొంచెం ఉడికిందో లేదో చూసుకొని మనం దమ్ పెట్టుకోవాలి. సో స్మెల్ అయితే సూపర్ ఉందండి. ఇది 2 hours పట్టిందండి. నేను తొందరగా అయిపోతుందేమో అనుకున్నాను కానీ తొందరగా అవ్వలేదు. ఈజీగా 2 hours పట్టింది నాకు ఈ వంట అంతా చేయడానికి. నేను పక్కన చికెన్ కర్రీకి కూడా పెట్టుకున్నా. చికెన్ కర్రీ ఆల్రెడీ మీరు చాలాసార్లు చూసారు కదండి. సో అందుకే నేను దానికోసం సపరేట్ నేను ఈ వీడియో ఏం చేస్తలేదు, దాని పక్కనే పెట్టేశాను అన్నమాట. సో ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి నేను చికెన్ కూడా పక్కన పెట్టుకున్నా. చూసారా నేను దమ్కి ఎట్లా పెట్టుకున్నా, ఆల్రెడీ 75% 80% ఉడికింది. సో దమ్కి నేను ఇట్లా వేడి నీళ్ళు పైన పెట్టుకున్నాను, ఎందుకంటే అదైనా హీటే కదండి. సో అదనమాట. చూసారా చికెన్ కర్రీ కూడా స్మెల్ అద్దుర్సు. ఈసారి చికెన్ కర్రీ కూడా చాలా బాగా సెట్ అయింది. చాలా అంటే చాలా బాగుంది. నేను దీంతోపాటు ఇంకోటి రైతా కూడా నేను ప్రిపేర్ చేస్తున్నా. నాకు బిర్యానీలోకి రైతా ఉంటే చాలండి. నాకు చికెన్ వద్దు, ఏం వద్దు, నాకు రైతా ఉంటే చాలా అంటే చాలా ఇష్టం. రైతా ఉంటే చాలు, ఇంక నేను తినేస్తాను. నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో ఖచ్చితంగా నేను బిర్యానీ చేస్తే రైతా అనేది కంపల్సరీ నేను చేస్తాను. సో ఇది కూడా నేను చేస్తాను. రైతా అందరికీ తెలిసిందండి. రైతా అందరికీ ఈజీనే అండి. ఎందుకు దానికి మళ్ళీ సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీకోసం మళ్ళీ చెప్పమంటే చెప్తాను. సో ఏం లేదండి, ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, అంతే. సాల్ట్, అంతే. అంతకన్నా ఇంకేం చేయకలే. కర్డ్, అంతే. సో చూసారు కదా, చికెన్ సూపర్ అంటే సూపర్. స్మెల్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా టెంప్టింగ్గా ఉంది, ఎప్పుడెప్పుడు తింటానా అని చెప్పేసి నోరు ఊరిపోతుంది. సో నాకు చూసారా, ఫస్ట్ టైం అండి నేను వంట చేస్తే మొత్తం పర్ఫెక్ట్గా వచ్చింది. చికెన్ కర్రీ అవని, రైతా అవని, ఏమంటారు పుల్లగూర అవ్వని, ఇంకోటి బిర్యానీ అవని, చాలా అంటే చాలా బాగుంది. చూసారా, అయిపోయిందండి. చూసారా, చెన్నూరు బిర్యానీ రెడీ. ఎంత బాగుందో, స్మెల్ అయితే వావ్, టెంప్టింగ్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. స్మెల్ అయితే సూపర్ అండి. చికెన్ కర్రీ కూడా అద్దూర్స్, చాలా అంటే చాలా బాగుంది. ఎంత చూసారా, ముక్క కానీ అండ్ రైస్ కానీ ఎంత మెత్తగా కూడా అవ్వలేదండి, పర్ఫెక్ట్ ఉడికిందండి. ఇంకా చాలా అంటే చాలా బాగుంది. నా ఫస్ట్ టైము బాగా సెట్ అయిపోయింది. సో దీనికి నేను పుల్లగూర అన్నాను కదా, నాకు రాదు, బట్ నేను నేర్చుకున్నా. ఎందుకంటే నాకు రాయలసీమ స్టైల్స్ రావండి, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. మాది పక్క వైజాగ్ అనమాట. సో వైజాగ్ వాళ్ళవి రాయలసీమ వాళ్ళవి డిఫరెంట్ ఉంటాయి, ఎందుకంటే కారం ఎక్కువ తింటారు. సో అది అందుకు ఇప్పుడు నేర్చుకుంటున్నాను నేను రాయలసీమ స్టైల్స్. సూపర్ అంటే సూపర్ ఉందండి. మీకు నేను చెప్పలేకపోతున్నా, టేస్ట్ అయితే సూపరు. ఇది మీకు హెల్ప్ఫుల్ ఉంటుందని చెప్పి చేస్తున్నాను నేను. చాలా అంటే చాలా బాగుంది. ట్రై చేయండి ఒకసారి మీరు. ఈ వీడియో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నేనైతే ఇన్ని వెరైటీలు ఫస్ట్ టైం చేశానండి. ఒకేసారి చేసేసరికి నాకు 2 hours ఈజీగా పట్టింది. మన అమ్మ వాళ్ళు ఎంత కష్టపడతారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే ఎలా చేస్తారండి, ఎక్కువ చేస్తారు కదా. సో అది నాకు ఇప్పుడు అర్థమైంది. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు నాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారో అంతే సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.